1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లోపల అప్పు చేయబోతున్నామని చెప్పారు. మళ్ళీ బడ్జెట్ బయట నాకు తెలిసి కార్పొరేషన్ల అప్పు ఇంకొక 50-60 వేల కోట్లు చేస్తారు. మళ్ళీ అమరావతి పేరుతో కూడా అప్పులు చేస్తారు. ఇప్పటికే మనం చూస్తే 20 నెలల కాలంలో 3,25,000 కోట్ల రూపాయలు అప్పుల్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది. ఎంత 20 నెలల్లో 3,25,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు, 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్లు అయితే వీళ్ళ 20 నెలల్లోనే ఆ 3,30,000 కోట్లు తీసుకుని వెళ్ళారు అప్పుని. రెండోది, పన్నుల భారం వేయబోతున్నట్టుగా స్పష్టంగా అక్కడ అర్థమవుతా ఉంది. ఎందుకంటే 2025-26 అంటే గడిచిన బడ్జెట్లో రాష్ట్ర పన్నుల ఆదాయం 1,09,006 కోట్లు వస్తుందని చెప్పి అంచనా వేస్తే 98,025 కోట్లుగా దాన్ని సవరించారు. అంటే 98,000 కోట్లే గడిచిన ఏడాది మనకు రాష్ట్ర పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం. కానీ ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏం పెట్టారు? 1,25,845 కోట్లు వస్తుందని పెట్టారు. అంటే 27,820 కోట్లు పన్నుల భారం వేయబోతున్నట్టుగా దాంట్లో మనకి స్పష్టంగా కనపడింది. అది ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేటప్పటికి పెన్షన్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 66,34,742 మందికి పెన్షన్లు ఇస్తే వీళ్ళు మొన్న ఫిబ్రవరిలో ఇచ్చిన పెన్షన్లో 60,19,000 పెన్షన్లకి 2,724 కోట్లు నెల ఖర్చు అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. అలా చూసుకుంటే పెన్షన్లకి 32,688 కోట్లు సంవత్సరానికి కావాలి. కానీ బడ్జెట్లో పెట్టింది ఎంత? 27,719 కోట్లే పెట్టారు. అంటే దాదాపుగా ఒక 8 లక్షల పెన్షన్లు తగ్గిస్తున్నట్టుగా చెప్పకనే చెప్పారు. అంటే ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లు ఇంకా కోత వేయబోతా ఉన్నారనేది కీలకంగా ఈ బడ్జెట్లో మనకు కనపడింది. ఇంకొక అంశం ఏంటి? వీళ్ళు ఇస్తానన్న పెన్షన్ల హామీ 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కూడా పెన్షన్ ఇస్తా అన్నారు. అది ఇప్పుడు లేదు అనేది ఈ బడ్జెట్లో కూడా క్లియర్. 3 బడ్జెట్లో అది పెట్టాల. 2, వీళ్ళని నమ్మినటువంటి ఉద్యోగస్తులకి మళ్ళీ మొండి చేయి చూపించారు. ఎందుకంటే కీలకం ఉద్యోగులు. జగన్ గారు 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా కూడా 11 డిఏలు ఇచ్చారు. 11 డిఏలు ఐఆర్ కూడా ఇచ్చారు. అలానే పీఆర్సీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళు అసలు పీఆర్సీకి కమిషన్ చైర్మన్నే నియమించినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చినాక 4 డిఏల బకాయిలుంటే వీళ్ళు ఇప్పటివరకు ఆ బకాయిలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు.